మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ శాఖ రేంజ్ కార్యాలయం వద్ద ఆదివాసులు ఆందోళన చేపట్టారు. జన్నారం మండలం సింగరాయపేటకు చెందిన కొట్నాక బుజ్జురావును అటవీ శాఖ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అన్యాయంగా అరెస్టు చేసిన బుజ్జురావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులేమని మా కావాలకనే మా కావాలకనే పోతారు. మాట్లాడలేదు, ఏమి లేదు, మా మనిషిని వదిలేయి అంతగా పేరు లేదు. పంచాయతీ కాదు మాట్లాడితే మా ఊర్లో కెమెరా కూడా పెడతారు. మళ్ళీ అంటే రంగం లేపుకొని పోతారు. మా ఇజ్జత్ కసిరే అడిలో పెట్టుకొని గల్మల్ల పెట్టదు కెమెరా. రెండు కెమెరాలు పెట్టిండు గల్మల్ల గొడవనే అలాగే హలో మీరు చెప్పండి మేడం. సమాధానం చెప్పండి. మేడం ఉన్నది, కాకపోతే అప్పుడు కొట్టిండు అనేసి ఇప్పుడు ఉందా మేడం? ప్యూర్ ఉందా అతని మీద? ప్యూర్ ఉన్నాయి, ప్లస్ ఈయన కూడా కొట్టిండు కదా, చిన్న బండతో కొట్టిండు. అది అవి ప్యూర్ అయిందా మేడం? చూసింది అయినేనా అది చెప్పేది కాదు. ఇక్కడ మా ప్రభుత్వం నేను 6 నెలలు కాదు, సంవత్సరంలో ఆపచ్చు. పెద్ద కేసులు ఏం లేదు. నేనేనో ఆపచ్చు. కానీ ఇక్కడ మీకు చిన్న పాయింట్ ఏది దొరుకుతుంది అంటే వాళ్ళు దీని ప్రాసెస్ ఉందా అని అట్లా మాటదవుతుంది. గంపగంపలు చేస్తే మాత్రం పని కాదు. వాళ్ళు వినరు, ఎవరు తగ్గరు, ఎవరు తగ్గరు, పోలీసులు తగ్గరు. రైట్, మరి అందరూ వెళ్ళిపోయి 2-3 రాండి. మరి ఏం చేద్దామా? కేసు అయితే దానికి ఏ పొజిషన్ లేదమ్మా. ఒకటి మరి మీరైనా పిల్ల పెద్ద వర్షానికి కొడతారా చంపుతారా? కూర్చొని చేసుకోండి. ఇది ఆఫీస్, ఇది ఆఫీస్. ఏమన్నా నీకు దీనికి కూడా ఏం చెప్పినా నీకు సలహా ఇచ్చిన అది రానిగానే సర్పంచ్ సింగరాయపేటలో సింగరాయపేట బీట్లో 345 కంపార్ట్మెంట్లో చెట్లు 345 ఎన్ని కొట్టింది మేడం? అరౌండ్ 11 to 18 అంటే 8 చెట్లు కొట్టినట్టు ఎన్నట్టు నేనా చాలా ఉంది. అయితే దాని పరంగా ఆయన తీసుకొచ్చి అంతకుముందు సాగరిక అండ్ ఆయన పేరేంటి, సాగరిక అండ్ చిన్నయ్యని కూడా సాగరికని బండతోని విసరడం, ప్లస్ ఈయనతో గొడ్డలు అంటే ఇట్లా మన చిన్నయ్యకి కూడా దెబ్బ తాకడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ చేసినారా? చిన్నగా ఐ థింక్ చేసి ఉంటాడు. మన బీట్ ఆఫీసర్ ఉన్నాడు, పిఓఆర్ చేసింది అంటే విధులకు ఆటంకం అన్నది. సాగరిక గొడ్డలతో దాడి చేయడం అంటే దాడి అని కావాలని చేయలేదు, ఇట్లా అంటే ఇట్లా కట్ అయింది. ప్లస్ ఆమె మీద అయితే బండ విసిరాడు.
ఆ టైంలో అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చి ఉంటారు నాకు తెలిసి, ఒకసారి క్రాస్ చెక్ చేసి ఇచ్చారు. ఇవన్నీ ఇష్యూస్ మీద అతన్ని అదుపులోకి తీసుకుని మొన్న రీసెంట్గా మన చెట్లు కొడుతుంటే వీళ్ళు చూసారు, చూస్తే పారిపోయింది. పారిపోతే ఇప్పుడు తీసుకురావడం జరిగింది. తీసుకొస్తే వాళ్ళు ఏం చెప్పకుండా తీసుకొచ్చి రెండులో వాళ్ళ ఆందోళన చేస్తారు బయట. వాళ్ళకి ఎందుకు చెప్తున్నాను, మా ప్రొసీజర్స్ మాకు ఉంటాయి. అతను పంపుతారా లేకపోతే ఎట్లా? అదే చూస్తుంది, ఇంకా ఫైల్ చేయలేదు, చేస్తాం. దాని మరి ప్రకారం అదుపులోకి తీసుకున్నట్టు రాయమంటారు అంతే. అదుపులో తీసుకుంది, రాయండి అదుపులోకి తీసుకుంది. ఇతను ఒక్కనైతే ఇంకొక ఇప్పుడు ఈయనైతే మాకు ఆ రోజు కనబడ్డాడు పారిపోగా, ఇంకిద్దరు కూడా వేయరు, వాళ్ళ మొహాలు గుర్తుపట్టలేదు. బట్ ఈయనని మాత్రం చూసిండు స్టాఫ్. ఇంకెవరు కొత్త కొమ్ముడు తీసుకొచ్చినట్టుగా ఇంకొక కేసులో తీసుకొచ్చాం. ఆయన దీనికోసం లేదు, అది తానిమడుగు కేసులో అప్పుడు శంషుద్దీన్ని మేము అరెస్ట్ చేసినాం కదా, పెందూరు రాజేష్. పెందూరు రాజేష్ అంటే ఆయన అబ్స్కాండి, ఆయన 2 నెలలు 60 రోజులు పోయాడు జైలుకి. సో ఈయన ఇంకొక విషయంలో ఇతను ఆయన పేరేంటి? కోడి సుధాకర్. అప్పట్లో పెందూరు రాజేష్ని పట్టుకున్నాము, తర్వాత మిగతా వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉండే, అందులో భాగంగా ఆయన ఇవాళ తీసుకురావడం.